వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నేను అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో గుడ్డు పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే నా ఫేవరెట్ అండి. ఈ గుడ్డు పులుసుని అందరూ ఇష్టపడతారు. మరి మా విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ గుడ్డు పులుసుని ఏ విధంగా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక 5 గుడ్లని ఈ విధంగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మరో స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేడి చేసుకుని ఒక 5 గుడ్లకి 4 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ఉప్పు, పసుపు వేయటం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గుతాయండి. తర్వాత దీనిలో ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది కూరకి. ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోనే రుచి కోసం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు నూరిందైతే రుచి చాలా బాగుంటుందండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని లోనే పెట్టుకుని కూర అనేది వండుకోవాలండి. అప్పుడే కూర రుచి చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకుని ఈ పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత దీనిలో నేను ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఒక చిన్న టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో మీకు ఉప్పు సరిపోకపోతే మరి కొద్దిగా ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా కారం వేసుకుని మరొకసారి ఇది కూర అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని మధ్యలో చిన్న ఘాట్లు పెట్టుకుని ఈ గుడ్లు దీనిలో వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు, కారం, మనం వేసే చింతపండు పులుసు అనేవి గుడ్డు లోపల వరకు వెళ్ళి గుడ్డు రుచి బాగుంటుంది. తర్వాత దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఈ విధంగా రసం తీసుకుని మనం గుడ్లు వేసిన వెంటనే ఈ రసం కూడా దీనిలో వేసేయాలి. తర్వాత మనం చేసేది గుడ్డు పులుసు కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ వరకు దీనిలో వాటర్ కూడా పోసుకుని ఈ విధంగా పులుసు వచ్చేలాగా ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. అంతేనండి. మీకు ఇంత పులుసు వద్దు అనుకుంటే మరి కొద్దిసేపు కూరని దగ్గర పడే వరకు ఉడికించుకోండి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం